హలో ఆల్, ఈ రోజు ఒక గుడ్ న్యూస్ తో అయితే మీ ముందరకు వచ్చాను. చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, ఓపీటీ స్టెమ్ ఓపీటీలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, యుఎస్ లో H1B హోల్డర్స్ కానివ్వండి, ఇండియా నుంచి అప్లై చేస్తున్న వాళ్ళు కానివ్వండి, చాలా కాలం పెట్టి ఒక అన్సర్టినిటీలో ఉన్నారు. రీసెంట్ గా September 20th ఏదైతే యుఎస్ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చినాయో $1 lakh ఫీజు, అది కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేద్దామని డిసిషన్ తీసుకోవడం వల్ల చాలా మంది చాలా 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 డిస్ట్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అసలు అన్సర్టినిటీ ఫస్ట్, ఇది అసలు ఎవరికి అప్లికేబుల్ అవుతుంది ఏంటి అనేది క్లియర్ గా డీటెయిల్స్ ఇవ్వకుండా మేము వెంటనే అప్లై చేస్తున్నాం అనే ఒక అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో చాలా అన్సర్టినిటీకి అయితే దారితీసింది. కొంతమంది జర్నీస్ క్యాన్సిల్ చేసుకోవడం చూసాం. నేను మాట్లాడిన చాలా మంది పీపుల్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితి అయితే గత 1 month నుంచి చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ అయితే వచ్చింది, బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాత ఏదైతే రూల్ ఉందో నెక్స్ట్ ఇయర్ కూడా 2026 లో కూడా లాటరీ సిస్టమ్ అయితే ఉండబోతుంది H1Bకి. ఇది చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే కొత్తగా మెరిట్ బేస్డ్ సిస్టమ్ పెడతానంటున్నారు. దానికి రూల్ కంప్లీట్ గా ఇంకా సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వక స్టిల్ ఇంకా లాటరీ సిస్టమ్ అయితే కంటిన్యూ చేయడానికి ఓకే అయ్యారు. ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే, యుఎస్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి H1B అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ హ్యాపీ అనౌన్స్మెంట్ ఏంటంటే $1 lakh ఏదైతే ఎంప్లాయర్ ని కట్టాలని చెప్పేసి ఇంతకు ముందు ఒక డిసిషన్ అయితే తీసుకున్నారో దానికి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ లో F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ $1 lakh పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎంప్లాయర్ $1 lakh పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఎవరైతే ఓపీటీ నుంచి డైరెక్ట్ H1B పిక్ అయ్యి వెళ్తారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే యుఎస్ లో ఆల్రెడీ H1Bలో వీసాలో ఉన్నారో వాళ్ళు కూడా రెన్యువల్ కోసం వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు కానీ $1 lakh పే చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద బిగ్ రిలీఫ్. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి చాలా హోప్స్ తో యుఎస్ వెళ్ళున్నారు. సో ఈ $1 lakh ఎంప్లాయర్ బర్డెన్ అవుతుంది, మమ్మల్ని ఎక్కడ టెర్మినేట్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది వర్రీలో మేము ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఒక డైలమాలో అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బిగ్ రిలీఫ్. దాదాపుగా కమింగ్ 3 years కూడా ఇదే రూల్స్ కంటిన్యూ అవుతాయి. అలానే నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా ఇదే రూల్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇది పర్మనెంట్ రూల్ అవ్వచ్చు. ఒక్కసారి యుఎస్ గవర్నమెంట్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఈ అనౌన్స్మెంట్ కమింగ్ 3 years ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఏదైనా డిసిషన్ మార్చాలంటే దాదాపు కోర్టులు కూడా మనకి అలౌ చేయవు. యుఎస్ కాంగ్రెస్ కూడా దీని మీద హార్డ్ స్టాండ్స్ తీసుకునే అవకాశం ఉంది. మీకు దాదాపుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. సో ఇది చాలా హ్యాపీ న్యూస్, సెలబ్రేట్. సో ఎవరైతే యుఎస్ కి స్టూడెంట్ వీసాస్ కి మూవ్ అవ్వాలనుకుంటారో హ్యాపీగా మూవ్ అవ్వండి. ఎందుకంటే స్టూడెంట్ వీసాస్ కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వర్తించవు. సో ఓపీటీ అలానే ఉంది. అలాగే H1 స్టేటస్ కూడా ఇప్పుడు అలాగే ఉండబోతుంది. సో ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. దాదాపుగా హ్యాపీగా మీరు F1 వీసాలు ప్రాసెస్ చేసుకోవాలంటే హ్యాపీగా F1 వీసాలు ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి స్టడీ వీసా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ F1 కానివ్వండి, లేకపోతే ఏదైనా యూరోప్ వీసా స్టడీ వీసాస్ కావాలన్నా, UK వీసా స్టడీ వీసాస్ కావాలన్నా, కెనడా స్టడీ వీసాస్ కావాలన్నా, ఇలాంటి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడానికి ఫ్లై మాస్టర్స్ ఎప్పుడు రెడీగా ఉంది. అండ్ యూ కెన్ కాల్ us on 950-212-7788. థ్యాంక్ యూ వెరీ మచ్.